ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతే నమః. దైవ దర్శనానికి ప్రధానమైన మార్గం ఏంటంటే ఆత్మ విచారణ. అందుకని ఈరోజు నేను ఆత్మ విచారణతోనే దైవ దర్శనం అనే అంశం మీద వివరంగా చెప్తాను. మొదటిగా ప్రార్థన. పునః ప్రాప్తమిదం రాజ్యం పితృపైతామహం మయా నమస్తే పుండరీకాక్ష పునః పునరరిందమా. సమస్త సృష్టిని పరిపాలించిన అజ్ఞాత శక్తినే దైవంగా ఆరాధిస్తారు. అనాది నుండి ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు దైవానికి ఇచ్చినటువంటి నిర్వచనం విభిన్నంగా ఉంది. మునులకు హృదయంలో, స్వల్ప బుద్ధులకు విగ్రహాలలో, బ్రహ్మవేత్తలకు జగమంతా అంతర్యామి గోచరిస్తాడని సూక్తి రత్నకోశం బోధించిందట. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండందేగలడు దానవాగ్రిని వింటే అంటూ స్తంభంలో నారసింహుని ప్రత్యక్షంగా గావించిన ప్రహ్లాదుడి ఘనతను భాగవతం తెలిపింది. కనలేనిది వినలేనిది బోధపడనధనియు, ఆత్మవిచారణతోనే దైవ దర్శనము సాధ్యమనియు. ఋషివాక్యం కాగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కాళికామాత అనుగ్రహంతో అద్భుత గ్రంథాలు రచించిన మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు లోకల్లో చిరకీర్తి పొందారు. శ్రీరాముని ఆజ్ఞతో పోతనామాత్యుడు భాగవతాన్ని ఆంధ్రీకరించినట్లు కథలున్నాయి. ఉపనిషత్తుల్లో ఋషులు పలికినటువంటి నేతి నేతి శబ్దం దైవాన్ని అనంతుడని బోధిస్తుంది. దైవాన్ని తెలుసుకోవడం మానవతరం కాదని ఋషులు, మునులు, యోగులు నిర్ధారించినప్పటికీ అమోఘమైన రచనలతో దైవాన్ని ప్రసన్నం చేసుకున్న అన్నమయ్య, పురందరదాసు, రామదాసు, తులసీదాసుల చరిత్రలు మనకు లోకవిదితమే. విభిన్న మతాలు భగవంతుడిని చేరుకోవడానికి విభిన్న మార్గాలన్నీ రామకృష్ణ పరమహంస భగవంతుడు చేరుకోవడానికి మతాలనే రకరకాల దారిలో పయనించినప్పటికీ ఒకే చోట భగవంతుడిని కలుసుకుంటారని వివేకానంద పలికినట్లుగా దైవాన్ని వేరువేరుగా ప్రచారం చేశాయి మతాలు. పరమాత్మకు జీవుడికి భేదం లేదని, పరమాత్మ నిరాకారుడు, సర్వవ్యాపి అని శంకరాచార్యులు అద్వైత మతం, పరమాత్మ, జీవాత్మ, జగత్తు మూడు ఒక్కటేనని, వైవిధ్యంగా కనిపిస్తాయని, సూర్యునికి కిరణానికి ఉన్న సంబంధమే పరమాత్మ జీవాత్మకు ఉందని రామానుజాచార్యుల యొక్క విశిష్టాద్వైత మతం, ప్రపంచమంతా అంతర్యామి నిండి ఉన్నాడని వల్లభాచార్యుల యొక్క శుద్ధాద్వైత మతం, ఇలా వాళ్ళ అభిప్రాయాలు తెలిపారు. భాగవత రహస్యాన్ని వివరిస్తూ సృష్టిలోని సకల చరాచర వస్తు ప్రపంచములోనూ పంచమహాభూతాలు ఇమిడి ఉన్నాయని కనిపించినట్టే సర్వభూతాలలో ఆత్మరూపంలో ఉన్నప్పటికీ కనిపించనని భగవానుడు పలికినటువంటి భాగవత తత్వాన్ని శుక మహర్షి ద్వారా ఆలకించి ముక్తిని పొందినటువంటి పరీక్షణ్ మహారాజు కథ భాగవతం వివరించింది. ఎందుకంటే తన తండ్రి చావుకి కారకుడైనటువంటి తక్షకుణ్ణి మీద పగ తీర్చుకోవడం కోసం సర్పయాగాన్ని ప్రారంభించాడు. అటువంటి జనమేజయుడి యొక్క తండ్రి పరీక్షణ్ మహారాజు తెలిసో తెలియకో చేసిన తప్పుకి వారంలో మరణిస్తాడని శాపాన్ని పొందాడు. ఆయన శాపానికి భయపడలేదు. ఎలాగైనా ఆ వారంలోపు మోక్షం ఎలా వస్తుంది అని ఆలోచిస్తే దానికి సరైన మార్గం శుకబ్రహ్మ ద్వారా
మరి వారంలోపే భాగవత సప్తాహం అంటారు. భాగవతం మొత్తం విని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాడే తప్ప ఆ ప్రాణ ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలనుకోలేదు. అది పరీక్షిత్ మహారాజు యొక్క పరీక్షలో విజయవంతమయ్యాడు. లోకోద్ధరణకై భూమిపై అవతారము ధరించినప్పుడే అంతర్యామి దర్శనం సాధ్యమని పెద్దలు అన్నప్పటికీ కాళికామాతను తిలకించి పులకించిన వారిగా రామకృష్ణ పరమహంస వివేకానందులను లోకం గుర్తించింది. అయితే విగ్రహ రూపంలో అంతర్యామిని పూజించి సంతృప్తిని పొందుచున్నటువంటి భక్తజనులు కళ్ళు మూస్తే ధ్యానంలోనూ తెరిస్తే ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగేటువంటి స్థాయికి చేరగలిగితే గనక ఒకానొక అలౌకికమైనటువంటి అనుభూతిని, ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారు. సమస్త దృష్టిని పరిపాలించే అజ్ఞాత శక్తినే దైవంగా ఆరాధిస్తారు. అనాది నుండి ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు దైవానికి ఇచ్చిన నిర్వచనం విభిన్నంగా ఉన్నది. ఇలా మునులకు హృదయంలో, స్వల్ప బుద్ధులకు విగ్రహాలలో, బ్రహ్మవేత్తలకు జగమంతా అంతర్యామి గోచరించి అనుగ్రహిస్తాడు. అటువంటి ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలి అనే తపన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అందుకనే ఆత్మ పరమాత్మ అన్నాడు. ఆత్మ పరమాత్మలో ఏది ముందు ఏది వెనుక అని కనుక విచారించారనుకోండి, ప్రకృతి పురుషుడు ఎవరిది ముందడుగు ఎవరిది వెనుకడుగు, అలాగే విత్తు చెట్టు దేనిది తొలి రూపం దేనిది బలి రూపం అంటే వ్యక్తమయ్యేదే తొలి అంశన, వ్యక్తం కానిది మలి అంశన. వ్యక్తమయ్యేది ఎగ్జిస్టెన్స్ అంటే అస్తిత్వం, వ్యక్తం కానిదని ఎసెన్స్ తత్వం. అంటే ఎస్సెన్స్ లేనిదే ఎగ్జిస్టెన్స్ లేదు, తత్వం కానిది అస్తిత్వం లేదు. స్థాయీభావం సాధ్యమైతే తప్ప రససిద్ధి కలుగదు. స్థాయీభావానికి సాంద్ర రూపమే రసాస్వాదన. అరూప సంపద నుండే రూప సంపద, అలాగే శూన్యం నుండే స్థితి. అయితే స్థితి కూడా కాలగమనంలో శూన్యం కావాల్సిందే, రూపమునున్నది అరూపం కావాల్సిందే, ద్వైతం అద్వైతం కావాల్సిందే. కారణం అద్వైతమే ద్వైతంగా పరిణమించింది. కావుననే నాణ్యం ఒక్కటే, బొమ్మ బొరుసులలో ఒకటి వ్యక్తం మరొకటి అవ్యక్తం. మొత్తానికి వ్యక్త అవ్యక్తాల సంయోగమే నాణ్యము. అంటే ద్వైత అద్వైతల యోగమే ఆత్మయోగం. కనిపించని అంతరంగ తత్వం నుండి అగమ్య గోచరమైనటువంటి ఆకాశ తత్వంలోకి చొచ్చుకుపోవడమే ఆత్మయోగం. ఈ ఆత్మతత్వానికి సాకార రూపమే భగవద్గీతలో కృష్ణుడు పరమాత్మలు అన్నాడు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనస్సో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అనగా నా యొక్క అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు ఓ అర్జున, నన్నే అంటే కృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆది మూలము అని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనసు లగ్నము చేసేవారు నా భక్తిలో నిమగ్నమవుతారు. శ్రీకృష్ణుడి ఉపదేశ విధానం ఎలా ఉంటుందంటే, ఒక విషయం గట్టిగా చెప్పాలంటే పూర్తి విరుద్ధమైన ఉపమానాలు చూపిస్తాడు. మోహమునకు గురై భ్రమకు లోనైన వారి గురించి వివరించిన పిదప ఇక ఇప్పుడు మహాత్మాల గురించి మాట్లాడుతున్నాడు.
అంటే భౌతిక ప్రాపంచిక జీవితం అనేది మాయామోహితులై నిద్రపోయేవారు అనుభూతి చెందేటువంటి ఒక దీర్ఘమైన కళ. వీరితో పోల్చితే తమ అజ్ఞానం నుండి మేల్కొని భౌతిక దృక్పథాన్ని ఒక పీడకలలాగా పక్కకు తోసివేసిన వారే మహాత్ములు. అంటే భౌతిక శక్తి మాయ పట్టు విడిపోయి వారిప్పుడు దివ్యయోగ మాయాశక్తి ఆశ్రయంలో ఉన్నట్టు. ఇటువంటి జ్ఞానోదయమైనటువంటి మహాత్ములు భగవంతునితో తమకున్నటువంటి నిత్య సంబంధముల గురించి ఆధ్యాత్మిక యథార్థాన్ని గుర్తించిన వారవుతారు. ఎలాగైతే భగవంతుని 2 రకాల అస్తిత్వములు ఉన్నవో, నిరాకారతత్వము మరియు సాకార రూపము, ఆయన యోగమాయ శక్తికి కూడా 2 అస్తిత్వములు ఉంటాయి. అదొక నిరాకార శక్తి, కానీ అది కూడా ఒక సాకార స్వరూపంలో రాధా, సీత, దుర్గా, లక్ష్మి, కాళీ, పార్వతి మొదలగు రూపాలలో వ్యక్తమవుతుంది. ఎలాగైతే కృష్ణుడు, రాముడు, శివుడు, నారాయణుడు మొదలైన వారంతా ఒకే భగవంతుని ఒక్క అభేద స్వరూపాలు, ఈ దివ్యశక్తి స్వరూపాలు కూడా భగవంతుని దైవీ శక్తి యొక్క నిజ రూపాలే. మరియు ఒకదాని నుండి ఒకటి అభేదములే. అలాగే శ్రీకృష్ణుడు మహాత్ములు భగవంతుని యొక్క దివ్య శక్తి యొక్క శరణు పొంది ఉంటారు అని అంటున్నాడు. దీనికి కారణం ఏమంటే భగవత్కృప, జ్ఞానము, ప్రేమ మొదలైనవన్నీ భగవంతుని యొక్క దివ్యశక్తులే. అలాగే అన్నీ కూడా భగవంతుని యొక్క యోగమాయాశక్తి అయిన రాధాదేవి యొక్క దాసీలే. కావున యోగమాయ యొక్క కృప వలన మనకు భగవంతుని యొక్క దివ్య ప్రేమ, జ్ఞానము మరియు కృప లభిస్తుంది. భగవంతుని కృప లభించిన మహాత్ములు దివ్య ప్రేమ ప్రసాదించబడి ఉంటారు మరియు అవిచ్ఛిన్నంగా నిరంతరం భగవద్భక్తిలోనే నిమగ్నమై ఉంటారు. అలాగే శ్రీకృష్ణుడే స్వయంగా మహాత్ములు నిశ్చల స్వభావంతో దైవీ ప్రకృతితో విలసిల్లే తననే సకల ప్రాణుల స్థితికి మూలంగాను అక్షర రూపంగాను పరిగణిస్తారు అంటాడు. ఇక్కడ అది స్థితి అంటే పరాప్రకృతి పరమాత్మ. ఈ ఆది స్థితికి వ్యక్త రూపమే అపర ప్రకృతి జీవాత్మ. ఎక్సిస్టెన్స్ జీవాత్మ అయితే ఎస్సెన్స్ పరమాత్మ. ఇంతకీ ఆత్మ పరమాత్మలు రెండా, ప్రకృతి పురుషులు రెండులా అనిపించే ఒక్కట, ఏకత్వమే ద్వైతం కావడమా? అసలు నిజానికి పురుషత్వం లేని ప్రకృతి తత్వం ఉందా? ప్రకృతి లేని పురుషం సాధ్యమా? ద్వైతం అద్వైతమా, అద్వైతం ద్వైతమా? అసలు ఉండటం ఉండకపోవడం ద్వైతాలు విరుద్ధాలు కాదు. క్షరం అక్షరం ద్వైతమే. కానీ ఈ ద్వైతం నిజానికి అద్వైతం కారణం. రెండింటి ఉనికి ఒకే సమయాన సాధ్యం కావడం లేదు. అంటే ఉంది అనుకుంటున్నప్పుడు లేని దాని ఉనికి లేదు, లేదు అనుకున్నప్పుడు ఉండడం జరగటం లేదు. స్థితి వరకు ఒకటే సాధ్యం, ఆ ఒక్కటే అద్వైతము. ఒకటి రెండు కావడం, రెండు ఒకటి కావడం. సృష్టి ఇంతకీ ఆత్మవర్తమానం, పరమాత్మ వాస్తవం. జీవం వెంట పరుగులు తీస్తున్న ఆత్మ పరిగెడుతున్నంతకాలం క్షారమే. ఎప్పుడైతే పరిగెత్తడం ఇహం పరిగెత్తనేది పరం. కాబట్టి పరుగెత్తనటువంటి తత్వం పరమాత్మది, అది అక్షరం.
అంటే శాశ్వతం. వికారం, అజ్ఞానం, భ్రమలను ఎరుగనిది ఏదైనా ఉందంటే అక్షరం. పరమాత్మ ఆశ్రయంలోనైనా అంటే మరొక స్థితిని ఆశ్రయించిన ఉనికిలోనైనా వివరాలకు ఆలవాలమైంది, అజ్ఞానానికి అవకాశము ఇచ్చింది. భ్రమాన్వితమైంది ఆత్మ జీవ లేదా దేహ రూపంలో వ్యక్తమైంది. ఆత్మ ఏ రూపంలోనూ వ్యక్తం కానిది, పరమాత్మ వ్యక్తమైంది, నశించే తీరుతుంది. కాబట్టి క్షరం అవ్యక్తానికి నశించే అవకాశం లేదు కాబట్టి అక్షరం. అందుకే ఇహంలోని ఆత్మను క్షరంగాను, పరంలోని ఆత్మను అక్షరంగాను చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఆత్మను భగవద్గీత పురుష అంటుంది. పురుషోత్తమ యోగ అధ్యాయంలో ఏమంటుందో చూడండి. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షురః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అంటూ ఈ లోకంలో ఆత్మ ఉనికిని క్షరంగాను అక్షరంగాను వింగడిస్తుంది. ద్వావిమౌ పురుషౌ అంటూ క్షర అక్షర పురుషులుగా ఆత్మను నిర్వచించింది. క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అంటూ సకల ప్రాణికోటిని క్షరంగాను, ఆ ప్రాణికోటిలోని ఆత్మను అక్షరంగాను చెప్తుంది. కాబట్టి విశ్వంలో ఆత్మ శాశ్వతం, ఆత్మ తొడుక్కునే భౌతికం అశాశ్వతం. ఇక కూటస్థం అంటే అనేక కాలాలలో కొలువై ఉన్నది, అంటే పాంచభౌతికంగా ఉన్నా లేకున్నా శాశ్వతమే. ఆత్మ శాశ్వతమే అయినప్పటికీ దేహం మాత్రమే అశాశ్వతం. జీవితం యొక్క నిజమైన లక్ష్యం గురించి తెలియనివాడు మృగం. ఈ లక్ష్యం కోరికలేమి, ఈ విషయం తెలియనివాడు మనిషి కాదు. భగవంతుని సృష్టికి మరియు పరాకాష్ఠ అయిన మనిషి నీటి క్రింద మునిగిపోయి మరియు పదే పదే నీటికి పైకి లేచే కప్పలాగా ఉండకూడదు. ఈ మానవ జీవితం కప్పకు పోలిక కాదు. ఈ జీవితాన్ని ఎల్లప్పుడూ పొందలేము. ఒకవేళ మనం దాన్ని పొందినప్పుడు మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చెయ్యాలి. వంట చేయడానికి ముందు భోజనం చేయగలమా? చేయలేం కదా. వంటంతా అయిన తర్వాత కదా, అదే కదా భోజనానికి ప్రధానం. వివక్ష అగ్ని, తెలివితేటలు పాత్రలు, ముక్తి జీవిత లక్ష్యం. అందుకనే అంటారు, ఇహకే నవేది దద సత్యమస్తి నచేదిదహో వేదిన్ మహతీ వినష్ఠి అంటుంది కేనోపనిషత్. అంటే ఈ జన్మలో బ్రహ్మం గురించి తెలుసుకుంటే అదే నిజమైన జన్మ, లేకపోతే పెద్ద నష్టమే. వేదంలో కర్మకాండ విషయాలు చెప్పాక బ్రహ్మ విద్యను చెప్పే జ్ఞానకాండను ఉపనిషత్తులు అంటారు. అంటే వేద విద్య నేర్చి విధి విధానంగా కర్మలు ఆచరిస్తే ఫలితంగా పొందేటువంటి భార్య, సంతానం వగైరాలన్నీ అనిత్యాలని తెలుసుకొని నిత్య సత్యమైన బ్రహ్మను తెలుసుకోవాలనే వారికి ఉపనిషత్తులు సాయం చేస్తాయి. ఏదో ఒక కోరిక లోపల పెట్టుకున్న వారికి స్వర్గం చేరి ఆ ఫలము ఖర్చు కాగానే మరలా భూమిపై పుడతారు. దీనిని పునరావృత్తి, ధూమ మార్గం, కృష్ణగతి, దక్షిణాయనం అంటారు. ఇవే కర్మకాండలు
వేద జ్ఞానంతో చేసేవాడు మరలా తిరిగి పుట్టడు. దీన్ని అపునరావృత్తి, అర్చిరాది మార్గం, శుక్లగతి, ఉత్తరాయణం అంటారు. వీరు బ్రహ్మలోకమును చేరి బ్రహ్మ ఉన్నంతకాలం అక్కడే ఉండి ప్రళయంలో ఆ లోకం లేకుండా పోతే ముక్తి పొందుతారు. దీనినే క్రమముక్తి అంటారు. బ్రహ్మలోకము చేరినా ముక్తి పొందలేని వారు కూడా ఉంటారు. వీరి గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యత్ కౌంతేయ పునర్జన్మ న విద్యతే. బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములన్నింటిలో నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు ఓ అర్జున. కానీ నా ధామమును చేరిన పిదప కుంతీసుత ఇహము పరముల గురించి పునర్జన్మ అనేది ఉండదు. వేదశాస్త్రములు భూలోకం కన్నా నిమ్న స్థాయిలో 7 లోకాలున్నాయని వివరించాయి. అవి తల, అతల్ల, విత్తల్ల, సుతల్ల, తలాతల, పాతాళ లోకాలు. వీటినే నరకములు అంటారు. భూలోకంలో మొదలుకొని ఇంకా పైన కూడా మొత్తం 7 లోకాలున్నాయి. అవి భూః, భువః, స్వః, మహః, జనః, తపః, సత్యం. వీటిని స్వర్గము లేదా దేవలోకాలు అంటారు. ఈ 14 లోకాలు కూడా మాయ అధీనంలో ఉన్నట్టు శ్రీకృష్ణుడు పేర్కొంటాడు. కాబట్టి వీటిలో ఉండేవారు జనన మరణ చక్రానికి గురవుతూ ఉంటారు. కానీ భగవత్ప్రాప్తి పొందినవారు ఈ మాయ యొక్క బంధము నుండి విముక్తిని పొందుతారు. మృత్యు సమయంలో ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత వారు భగవంతుని యొక్క దివ్య ధామాన్ని చేరుకుంటారు. అక్కడ వారు దివ్య శరీరాలు పొందుతారు. శాశ్వతంగా భగవంతుని దివ్య లీలలలో పాలు పంచుకుంటారు. ఈ విధంగా వారి భౌతిక ప్రపంచంలో మరలా జన్మించవలసిన అవసరమే లేకుండా పోతుంది. కొంతమంది మహాత్ములు మాయా నివృత్తి పొందిన తరువాత కూడా తిరిగి వస్తారు. కానీ వారు ఇతరులను కూడా మాయాబంధముల నుండి విముక్తి చేయడానికే వస్తారు. మానవ జాతి యొక్క కళ్యాణం కొరకు అవతరించినటువంటి మహాత్ములు మరియు ప్రవక్తలు ఈ కోవకు చెందినవారే. కనుక మనసు నిర్మలం, విశుద్ధమైతే జ్ఞాననిష్టకు మార్గం సులభమవుతుంది. ఇలాంటి చిత్తశుద్ధి ఉన్న ముముక్షువులు అంటే మోక్షం కోరే వారికే ఉపనిషత్తులు ఉపదేశింపబడ్డాయి. సమస్త కోరికలు అంటే ఈషణాలు త్యాగం చేసేవారికి, మోక్షం కోరేవారికి మాత్రమే ఉపనిషత్తులు. ఆదిశంకరాచార్య సన్యాసికే తప్ప భార్యా పిల్లలున్నవాడికే జ్ఞాననిష్టకు ఉపనిషద్ విద్యకు యోగ్యత లేదు అన్నట. అంటే అందులో ఎన్నో కష్టాలు ఉంటాయి కనుకనే ఆ మాట అన్నారు. కోరికలు లేకుండా సంసారంలో ఉంటే అది సన్యాసి క్రింద లెక్క. అందరూ ఉండగలరా? శంకరాచార్యులు అపరిమితంగా అభిమానించేటువంటి యాజ్ఞవల్క్య మహర్షికి మైత్రేయి, కాత్యాయని 2 భార్యలు. ఒంటి మీద బట్టలను, భిక్షాపాత్రను వదిలేసి హాయిగా చెట్టు కింద పడుకునేవాడికి ఆశాపాశం పోదు అన్నారు శంకరుడు భజగోవిందంలో. ఎలా? అగ్రే వహ్ని పృష్ఠే భాను
రాత్రౌ చిబుక సమర్పిత జానుః కరతల భిక్షా తరుతల వాసః తదపి న ముంచత్యాశాపాశః. మరి సంసారి సన్యాసి అవ్వడం ఎలా? భార్యాపుత్రులు దేవుడు మనకిచ్చిన వరంగా, వారి పోషణ భగవంతుడిచ్చిన బాధ్యతగా, వారి సేవ కూడా భగవదారాధనంగా భావిస్తే సంసారం బంధం కాని సంబంధం అవుతుంది. ఇదియే సన్యాసము, ఇదియే సంసారము అనేది కొలనులో తామరాకు. అంటే నీటిలో ఉంటూ నీటిని అంటనట్టు ఉండటం. తామరాకు మీద నీటి బొట్టు ఎక్కి కూర్చోవాలనుకుంటుంది, కానీ నిలవలేక నీడలోకి జారి కనిపించదు. కనుక నీటి బొట్టుగా కాకుండా తామరాకుగా అంటనట్లు ఉండాలన్నమాట. కోరికలు త్యాగం చేసి మోక్షానికి ప్రయత్నించేవాడు దారి చూపే గురువును వెతుక్కుంటూ వెళతాడు. బ్రహ్మజ్ఞానానికి గురువు అనేవాడు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. ఎందుకని జ్ఞానం కలిగితే బంధం తెగిపోతుంది. బంధం తెగితే ఏంది ఇంకా మోక్షమే కదా. బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి వచ్చిన శిష్యుడికి ఆచార్యుడైనటువంటి గురువుకు మధ్య జరిగే సంభాషణ రూపమే కేన ఉపనిషత్. కేన దేని చేత లేక ఎవరి చేయని అర్థం. ఎవరి ప్రేరణలో కన్ను చూస్తుంది, ఎవరి ప్రేరణలో చెవి వింటుంది, ఎవరిచే సృష్టి చేయబడుతుంది, అంతటినీ చైతన్యం చేసే ప్రత్యేగాత్మ ఎవరు లేక ఏది. ఇదే కేనోపనిషత్ చెప్పే విషయం. ఇందులో శాంతి పాఠంతో పాటు 4 ఖండాలు ఉన్నాయి. మొదటి ఖండంలో ప్రాణులను ప్రేరేపించే శక్తి ఏది, అన్నింటినీ నియమించేది ఆత్మ. అటువంటి ఆత్మ తెలియరానిది, పైగా చెప్పలేనిది. బ్రహ్మ అనుపాస్యం అంటే ఉపాసించలేనిది. ఈ లోకం ఉపాస్యం అంటే ఉపాసించేది, బ్రహ్మం కాదు. 2వ ఖండంలో బ్రహ్మజ్ఞానమును గూర్చి బ్రహ్మం తెలియనిది కాదు, తెలిసింది కూడా. తెలియనివాడు జ్ఞాని. ప్రతి బోధలోనూ బ్రహ్మానుభూతి, ఆత్మజ్ఞానం పొందినదే నిజమైన జన్మ. ఇంకా 3వ ఖండం ఉపాసనలో దేవతల గర్వభంగం, పరమేశ్వరుడు యక్ష రూపంలో రావడం, అగ్ని పరీక్ష, యక్ష ప్రశ్న, గడ్డిపోచ, వాయువు బలం, ఇంద్రుణ్ణి ఎన్నుకోవడం, ఉమారూపంలో బ్రహ్మ విద్య ఆవిర్భావము. ఇక 4వ ఖండం చూసినట్లయితే దాంట్లో బ్రహ్మోపదేశం, బ్రహ్మస్పృహ. ఇంద్రుడే మొదటి జ్ఞాని. ఉపాసనా విధానం అధిదైవతం, ఆధ్యాత్మం, వన భజన, చిత్తశుద్ధి సాధనాలు, సత్వశుద్ధి సాధనాలు, ఫలశ్రుతి విషయాల వివరణ ఉంటాయి. ఆత్మ సాక్షాత్కారము అన్నామనుకోండి, లేదా ఆత్మదర్శనం అన్నా కానీ, ఆత్మానుభవం అన్నా కానీ, ఆత్మజ్ఞానం అన్న ఈ పదాలన్నీ ఏం తెలుసా? సాక్షాత్ చంద్రుణ్ణి చూపే ప్రక్రియలే. చంద్రుణ్ణి సైగ చేసి చూపాలా? అరచేతిలోన చూపుడు వేలుతోన సందిగ్ధంలో ఉంటే చంద్రుడి మీదకు దృష్టి పోదు. చంద్రుడిని చూపే అన్ని సాధనాలు సరైనవే. అలాగే ఆత్మవైపుకి మన దృష్టిని తీసుకుని వెళ్ళే ఏ పదమైనా సరైనదే. ఆత్మానుభవము అనే పదము కూడా సరికాదనే వాదన చేయవచ్చు. వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఆశ్రమపతి, శ్రీరామకృష్ణ మఠ సన్యాసి శ్రీ సర్వప్రియానంద స్వామి అనుభవం మనస్సుకు సంబంధించినదేనని, ఆత్మకు సంబంధించినది కాదని అంటారు.
ఆత్మప్రకాశంలో మనసు ఇంద్రియాల కలయిక నుంచి అనుభవం పుడుతుంది అని ఆయన అంటారు. ఆత్మతత్వమును గూర్చి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. కావున వీటిని గూర్చి సరైనదనే మీమాంస అవసరం. శ్రేకాంతాయ కళ్యాణ నిదే నిదేదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.